ఇల్లందు మండలం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందిరానగర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ మండల అధ్యక్షులు పులిసైదులు, వైస్ ఎంపీ మండల రాము, ఏఎంసీ చైర్మన్ రాంబాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. మండల అధ్యక్షులు పులిసైదులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివి అని, మన దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాని ఇలా చేసి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఆర్ఎం కిరణ్, మాజీ ఎంపీటీసీ సురేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదలపల్లి అనసూయ, పట్టణ అధ్యక్షురాలు స్వరూప, తాటి భిక్షం, పద్మ, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. ఇందిరా గాంధీ సాధిద్దాం, ఇందిరా గాంధీ ఆశయాలను సాధిద్దాం, ఇందిరా గాంధీ ఆశయాలను సాధిద్దాం, ఇందిరా గాంధీ ఆశయాలను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గాంధీ, ఇందిరా గాంధీ సాధిద్దాం, ఇందిరా గాంధీ ఆశయాలను సాధిద్దాం, ఇందిరా గాంధీ ఆశయాలను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గాంధీ, ఇందిరా గాంధీ సాధిద్దాం, ఇందిరా గాంధీ ఆశయాలను సాధిద్దాం, ఇందిరా గాంధీ ఆశయాలను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు మన క్యాంపు కార్యాలయంలో మరి ఇందిరాగాంధీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అట్లాగే ఇల్లందు మండలం ఇందిరానగర్లో ఇప్పుడే శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహానికి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ రాంబాబు గారు కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, శ్రీమతి ఇందిరాగాంధీ మొదటి ప్రధానిగా మన దేశాన్ని పరిపాలించిన సంగతి కూడా మనందరికీ తెలియంది కాదు. మనందరం కూడా మరి ఈరోజు సరే కొంత బాధ ఉన్నా శ్రీమతి ఇందిరాగాంధీ ఆశయాల కోసం మనందరం కూడా పాటుపడాలని, ఇందిరాగాంధీ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ, గారు మొదటి మహిళా ప్రధానిగా దేశాన్ని పరిపాలించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. శ్రీమతి ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేసిన సంగతి కూడా మనందరికీ తెలియంది కాదు. శ్రీమతి ఇందిరాగాంధీ ఆనాడు ఎస్టీలను కూడా మరి ఎస్టీలను కూడా లంబాడీలని అందరినీ కూడా ఎస్టీలు చేర్పించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. శ్రీమతి ఇందిరాగాంధీ సేవలు ఈ దేశానికి ఎంతో మేలు జరిగింది. మరి ఇందిరాగాంధీ అంటే చాలా మరి గొప్ప పేరున్న మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. మరి వారి అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరమణులు, అన్నదమ్ములు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.